హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు కాంపిటివ్ టాక్స్. మనం ఎస్ఎస్సి జీడీ జిఎస్ కొని చేసుకున్న వీడియో ఇది 6th వీడియో అండి. సో ఈ వీడియోస్ ఎందుకంటే మనకి ఎస్ఎస్సిలో జిఎస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అంటే ఇవి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి ఒక అవేర్నెస్ కోసం వీడియోస్ అనమాట. సో ఇంకా మన క్వశ్చన్స్లోకి వెళ్దామండి. సో మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి అనేది క్వశ్చన్ ఏంటంటే శీతల్ దేవి ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని అడిగారండి. సో మనందరికి తెలుసు కదా, శీతల్ దేవి అనేది చాలా ఫేమస్ పర్సన్ అనమాట. సో ఈవిడ పారా ఆర్చరీకి సంబంధించిన వ్యక్తి అనమాట. ఆప్షన్ సి అనమాట ఆన్సర్. సో మనకి స్పోర్ట్స్ కోసం చూసుకున్నప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్ అండి, పర్సన్ రిలేటెడ్ స్పోర్ట్ అది క్రీడ, అట్లనే స్పోర్ట్ పర్సన్ ప్లస్ వాళ్ళ బుక్స్ సేమ్ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళ స్టేట్ కూడా ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నారు అన్నమాట రీసెంట్గా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కొద్దిగా చూడండి, మనం కొద్దిగా దీనికోసం డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఎలా అడిగే అవకాశం ఉంది అంటే శీతల్ దేవి గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడుగుతారండి. సో ఈవిడ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన క్రీడాకారురాలు అనమాట. సో రీసెంట్గా జరిగిన 4th పారా ఏషియన్ గేమ్స్ ఉంటాయి కానీ అందులో ఈవిడ 2 గోల్డ్ అండ్ 1 సిల్వర్ ఒక మెడల్ సంపాదించింది అనమాట. సో అట్లా రీసెంట్గా వీడికి 2023లో అర్జున అవార్డు ఇచ్చారండి. సో ఇది ఫేమస్ చూసుకోవాలి అనమాట. సో రీసెంట్గా అర్జున అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారో అంతమందిని చూసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఆ పర్సన్ ప్లస్ రిలేటెడ్ స్పోర్ట్స్ చూసుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఉదయ్ శంకర్ అనే పర్సన్ ఏ రంగానికి చెందిన వ్యక్తి అని అడిగారండి. ఉదయ్ శంకర్ రిలేటెడ్ ద విచ్ ఫీల్డ్ అనమాట. సో ఇది ఎస్ఎస్సిలో నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందండి, నియర్లీ ఒక 10 టైమ్స్ అని రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. సో ఉదయ్ శంకర్ గారు అనేటైనా మనకి బి అండి, ఈయన డ్యాన్స్కి సంబంధించిన వ్యక్తి అనమాట. సో ఈయన మన డ్యాన్సెస్కి, ఫోక్ డ్యాన్సెస్కి, వెస్ట్రన్ డ్యాన్సెస్కి అంటే వెస్ట్రన్ స్టెప్స్ ఉంటాయి కదా అవి యాడ్ చేసి కొన్ని బాగా డెవలప్ చేశారనమాట. సో ఈయనకి 1971లో పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇస్తారండి ఇండియన్ గవర్నమెంట్. సో పర్సన్ ఇంపార్టెంట్ అనమాట. కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. గుర్తుంచుకోండి, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఈయన. ఎస్ఎస్సిలో ఎక్కువ అడుగుతారండి. సో మనం ఉదయ్ శంకర్ చదివాం కదా, సో వాళ్ళ ఎల్డర్ బ్రదర్ అనమాట ఆయన. సో పండిత్ రవిశంకర్ చాలా ఫేమస్ పర్సన్. ఈయనకి భారతరత్న అవార్డు కూడా భారత గవర్నమెంట్ ఇచ్చింది అనమాట, మన ఇండియన్ గవర్నమెంట్. ఈయన దేనికి సంబంధించిన వ్యక్తి అంటే సితార్ అండి. చాలా ఎగ్జామ్స్ అడిగారు, మోస్ట్ ఇంపార్టెంట్. అట్లనే అలావుద్దీన్ ఖాన్ అండ్ అక్బర్ ఖాన్ అండి. సో వీళ్ళిద్దరు ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళంటే సారోద్ అనమాట. సో ఇది కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. సో ఈ అలావుద్దీన్ ఖాన్ ఉన్నారు కండి, వీడి కూతురే అన్నపూర్ణ దేవి అనమాట. సో ఈవిడ్ని ఈయన పెళ్లి చేసుకుంటారు రవిశంకర్. సో ఇది కూడా చాలా ఎగ్జామ్స్ అడిగారండి. అన్నపూర్ణ దేవి దేనికి సంబంధించిన వ్యక్తి అంటే సుర్బహార్ ప్లేయర్ అండి. సో ఇది కూడా సేమ్ లైక్ సరోద్ లానే ఉంటుంది, కాకపోతే ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ వచ్చేసి సుర్దహార్ ప్లేయర్ అనమాట. ఈ నేమ్ గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇది బుక్స్ నుంచి అడిగారండి. హూ రోడ్ ద బుక్ ఆలిస్ అడ్వెంచర్ ఇన్ ద వండర్స్ అనే బుక్ ఎవరు రాస్తారు అడిగారు అనమాట. సో ఇది చాలా ఫేమస్ బుక్ అండి. ఇది మనకి ఒక స్టోరీస్ ఉంటాయి కదా, ఫిక్షన్ స్టోరీస్ ఉంటాయి కదా, అట్లా సంబంధించింది అనమాట. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి ఏ అండి, లూయిస్ కారోల్ అనమాట దీని ఆన్సర్. సో అలానే మీరు విలియం షేక్స్పియర్ బుక్స్ కూడా చూసుకోవాలండి. ఆర్కే నారాయణ గారు రాసిన బుక్స్ కూడా చూసుకోవాలి అనమాట. సో మనము ఆర్కే నారాయణ గారు రాసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ చూద్దాం. ఈయన మన ఇండియన్ అనమాట. మనకి ఎగ్జామ్స్లో ఆర్కే నారాయణ రాసిన బుక్స్ కోసం ఎక్కువ క్వశ్చన్స్ పడుతుంటాయండి. అందులో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చేసి ఏంటంటే మాల్గుడి డేస్ అండి, ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. స్వామి అండ్ ఫ్రెండ్స్, ఇంకోటేమో పెయింటింగ్ ఫర్ ద మహాత్మా, అట్లనే పెయింటర్ ఆఫ్ సైన్స్ అండ్ బుక్ కూడా అడిగారు. ది గైడ్ కూడా ఇంపార్టెంట్ బుక్ అనమాట. అట్లనే ద వెండర్ ఆఫ్ స్వీట్స్, అట్లనే మిస్టర్ సంపత్ అండి. సో ఇవి మాల్గుడి డేస్ అండ్ స్వామి అండ్ ఫ్రెండ్స్ మాత్రం గుర్తుంచుకోండి, చాలా ఎగ్జామ్స్లో అడిగారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్రం మహాతారి వందన యోజన అనే పథకాన్ని ప్రారంభించింది అని అడిగారండి. సో మనకి దీని ఆన్సర్ వచ్చేసి సి అండి, ఛత్తీస్గఢ్ అనమాట. ఛత్తీస్గఢ్ వచ్చేసి మనకి ఈ మహాత్మా వందనం యోజన పథకం ప్రారంభించింది అనమాట. ఈ పథకం ఏం లేదండి, స్త్రీలు ఉంటారు కదా, 23 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలకి ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తారనమాట. సో ఆ టైప్ ఆఫ్ స్కీమ్ ఇది. సో సంవత్సరానికి 12,000 ఇస్తారు, మహిళా ఆర్థిక సాధికారత కోసం అనమాట ఇది. అట్లనే మనకి ఎస్ఎస్లో ఎక్కువ ఏ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారంటే మన పక్కనున్న స్టేట్స్ అండి, ఆ స్టేట్స్ ప్లస్ స్కీమ్స్ అనమాట. ఆ స్కీమ్స్లో మెయిన్ అగ్రికల్చర్ అండ్ హెల్త్, ఈ మధ్యలో అయితే ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా అవి అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క అక్షరాస్యత శాతం ఎంత అని అడిగారండి. సో మనం పక్క 2011 సెన్సస్ అనేది మనకి మ్యాండేటరీ అనమాట. మనకి ఇందులో అన్ని పాయింట్స్ గుర్తుండాలి. సో మనకి అక్షరాస్యత ఎంత పర్సెంట్ ఉందని 2011 ప్రకారం 74.04% ఉంది అనమాట. సో ఆన్సర్ సి. అట్లనే మీరు ఏం చూసుకోవాలి అనుకుంటే
మనకి 1951లో అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేసినప్పుడు అక్షరాస్యత ఎంత ఉండేది అని అలా కూడా క్వశ్చన్ చేయొచ్చండి. సో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్. సో, జనాభా లెక్కల కోసం కొద్దిగా చూద్దాం. భారతదేశం 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశపు అక్షరాస్యత వచ్చేసి 74.04 అండి. సో, అట్లనే మనకి ఇంకా అడిగే అవకాశం ఏముంది అంటే మేల్ లిటరసీ ఎంత? ఫీమేల్ లిటరసీ ఎంత అడుగుతారనమాట. ఇది వచ్చేసి 82.14 అండి మేల్. ఫీమేల్ వచ్చేసి 65.46. అట్లనే మనకి ఎగ్జామ్ ఇంకా కొద్దిగా టైట్ చేయాలి అనుకుంటే ఏ కమ్యూనిటీలో ఎక్కువ అక్షరాస్యత ఉంది అని అడిగారండి. సో, జైన్స్ అనమాట. అలాగనే ఏ రాష్ట్రంలో ఎక్కువ అక్షరాస్యత ఉన్నదంటే అందరికి తెలుసు కదండీ కేరళ. సో, అది తక్కువ ఉన్న రాష్ట్రం వచ్చేసి బీహార్ అనమాట. సో, అలానే స్త్రీలల్లో ఎక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ భారత ప్రధానమంత్రి విధుల కోసము తెలియజేసే ఆర్టికల్ నిర్వహించండి అని అడిగారండి. సో, ఏ ఆర్టికల్ ప్రకారం భారత ప్రధానమంత్రి ఈ విధులు డ్యూటీస్ అని అడిగారనమాట. సో, మనకి దీని ఆన్సర్ వచ్చేసి సి అండి. 78 ఆర్టికల్ ప్రకారం మన యొక్క ప్రధానమంత్రి యొక్క విధులు నిర్వహిస్తారనమాట. సో, మనందరికీ తెలుసు కదండీ 75 ఈ 1 ప్రకారం మనకి రాష్ట్రపతి గారు పీఎంని నియమిస్తారు మెజారిటీని బట్టి. సో, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 75(1). అట్లనే మనందరికీ తెలుసు కదండీ 76 వచ్చేసి మనకి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. అట్లనే 78 వచ్చేసి డ్యూటీస్. అట్లనే మనకి 80 వచ్చేసి తెలుసు కదండీ. 80 వచ్చేసి ఏంటి అంటే ఇది రాజ్యసభ కోసం చెప్తుందండి. రాజ్యసభలో ఎన్ని సీట్స్ ఉంటాయి, రాష్ట్రాల నుంచి ఎంతమంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది, అది క్లీన్‌గా ఉంటుందనమాట. ఆర్టికల్ 80 వచ్చేసి ఏంటి అంటే రాజ్యసభ కోసం నిర్వహిస్తుంది. ఈ ఆర్టికల్స్ అన్నీ గుర్తుండాలి అండి. రాష్ట్రపతి వచ్చేసి మనకి ఆర్టికల్ 52 ప్రకారం ఉంటుంది అనమాట. సో, అట్లనే ఉపరాష్ట్రపతి వచ్చేసి ఆర్టికల్ 63 ప్రకారం ఉంటుంది. సో, ప్రధానమంత్రి వచ్చేసి 1 ప్రకారం ఉంటుంది అండి ప్రధానమంత్రి. 153 ప్రకారం వచ్చేసి గవర్నర్ ఉంటుంది. అట్లనే 154 ప్రకారం వచ్చేసి గవర్నర్‌కి కొన్ని లైక్ పవర్స్‌లా ఉంటాయి కదండీ. అంటే మొత్తం రాష్ట్ర పరిపాలన మొత్తం గవర్నర్ పేరు మీద జరుగుతుంది. అట్లనే రాష్ట్రంలో ఉన్న కార్యనిర్వాహక వర్గాన్ని ఈయన అపాయింట్ చేసుకుంటాడనమాట. సో, అట్లనే 164(1) ప్రకారం గవర్నర్ రాష్ట్రపతిని నియమిస్తారండి. 164 వచ్చేసి మనకి ముఖ్యమంత్రి పదవి కోసం చెప్తుంది. అలానే మీరు ఆర్టికల్ 72 దేనికోసం తెలుపుతుందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలపండి. నెక్స్ట్ క్వెషన్ భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి చైనా యాత్రికుడు ఎవరు అడిగారండి. సో, మనకి ఇది ఏన్షియంట్ హిస్టరీలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మన ఇండియన్ కల్చర్ కోసమైనా అప్పుడుండే రాజ్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా పాలించబడ్డాయి అని చెప్పుకోవడంలో మనకి విదేశీ యాత్రికుల యొక్క రచనలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అందులో మనకి మొట్టమొదటిగా వచ్చిన చైనా యాత్రికుడు ఎవరంటే పాహియాన్ అండి. ఆన్సర్ వచ్చేసి బి అనమాట. సో, మనకి ఈయన ఎవరి కాలంలో వస్తాడండి? రెండవ చంద్రగుప్తుడు ఉంటారు కదా! ఆయనని మనం విక్రమాదిత్య అంటాం. ఆయనప్పుడు వస్తారనమాట. ఈయన ఏ ప్రాంతంలో ఉండి అధ్యయనం చేశారు అంటే పాటలీపుత్ర అండి. సో, ఈయన పాటలీపుత్రలో ఉన్నారు. సో, సెకండ్ వచ్చిన ఆయన ఎవరు అంటే మనకి హుయత్సాంగ్ అండి. హుయత్సాంగ్ మనకి ఎప్పుడొస్తారండి? ఈయన మనకి 7వ శతాబ్దంలో హర్షవర్ధనుడు ఉంటారు కదా! హర్షవర్ధనుడు పరిపాలిస్తున్న కాలం ఉన్నప్పుడు వస్తాడనమాట ఆయన. హుయత్సాంగ్ హర్షవర్ధనుడు అప్పుడు వచ్చేసి అట్లనే రెండవ పులకేసి అండ్ మళ్ళీ అట్లనే ఇంకొక ఆయన ఉంటారు గాని మనకి మొదటి నరసింహవర్మ అని చెప్పేసి ఇంకొక రాజు ఉంటారు. సో, వీళ్ళ దగ్గరికి ఈయన ట్రావెల్ చేస్తాడనమాట. సో, అట్లానే ఈయన రాసిన గ్రంథం ఏదంటే సియూకి అండి. ఇది కూడా చాలా ఫేమస్ అనమాట. సో, దాని తర్వాత థర్డ్ వన్ వచ్చిన ఆయన అంటే ఇత్సాంగ్ అండి. ఈయన కూడా మనకి 7వ శతాబ్దం నాటి వ్యక్తి అనమాట. ఈయన రాసిన కొన్ని గ్రంథాలు కూడా బౌద్ధ మతానికి చాలా ఎక్కువ ఫేమస్‌గా ఉంటాయి. వీళ్ళందరూ కూడా బౌద్ధం మీద అధ్యయనం చేయడానికి వచ్చిన వాళ్ళండి. సో, మనకి మెగసీ వచ్చేసి తెలుసుగా అండి మనకి ఇండికా గ్రంథం రాసాడనమాట. సో, ఈయన మనకి మౌర్యుల కాలం అప్పుడు చరిత్ర కోసం తెలుస్తుంది అనమాట. సో, మనం నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ ఆమ్లం కోసం సరికానిది ఏది అని అడిగారండి. సో, మనకు తెలుసుగా అండి ఆమ్లాలు, క్షారాలు ఉంటాయి కదా! యాసిడ్స్, బేసిస్. సో, వాటి ధర్మాల కోసం అడిగారనమాట. సో, మనకి ఇక్కడ అడిగిన ఫస్ట్ ఏంటి అంటే సరికానిది ఏది అడిగారండి. సో, ఆమ్లాలు రుచికి పుల్లగా ఉంటాయని అడిగారండి. అవును మనకి పుల్లగానే ఉంటాయి. సో, క్షారాలు వచ్చేసి మనకి చేదుగా ఉంటాయన్నమాట. ఇది కరెక్టే. సో, నెక్స్ట్ వచ్చేసి నీలి లిట్మస్‌ను బ్లూ కలర్‌ని రెడ్‌గా మారుస్తుంది. అవును ఇది కూడా కరెక్టే అండి. సో, మనకి క్షారాలు ఏం చేస్తాయండి? సో, రెడ్ దాన్ని బ్లూగా చేంజ్ చేస్తాయి. అట్లనే మనకి సజల ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సజల ఆమ్లాలు లోహాలతో చర్య జరిపినప్పుడు హైడ్రోజన్ వాయువు వెలువరుస్తుంది. ఇది కూడా కరెక్టే. ఇక్కడ ఏమడిగారంటే ఎసిటిక్ ఆమ్లం అన్నిటికన్నా బలమైన ఆమ్లం అని అడిగారండి. సో, మనకి ఇది అన్నిటికన్నా బలమైన ఆమ్లం కాదు. ఇది మనకి ఆన్సర్ క్వెషన్ అనమాట. ఈ సరికానిది. బలమైన ఆమ్లాలు ఏదండి? హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl, సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం H2SO4 అట్లనే ఓహ్, ఓహ్, నె నెట్రిక్ ఆమ్లము
HNO3 అంటాం కదా, అది అట్లనే పాస్పరిక్ ఆమ్లము అవి మనకి స్ట్రాంగెస్ట్ యాసిడ్స్ అనమాట. సో ఇవి మనకి కొద్దిగా వీక్గా ఉంటుందండి వీటికన్నా పోలిస్తే. సో ఇది తప్పు అనమాట, అన్నిటికన్నా కాదు, అది గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ అనమాట డి అనమాట. ఈరోజు క్వశ్చన్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.